Hello everyone, hope you all are doing good. Welcome to another class on discussion of Senior Inter IPE weightage. ఆల్రెడీ సీనియర్ ఇంటర్లో ఐపీఈ వెయిటేజ్ అంటే చాప్టర్ వైజ్ ఏ లెసన్ నుంచి 2 మార్క్స్ చదవాలి, ఏ లెసన్ నుంచి 4 మార్క్స్, అలాగే ఏ లెసన్ నుంచి 8 మార్క్స్ చదవాలి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక క్లాస్ చేశాను ఆల్రెడీ. సో ఆ వీడియో క్లాస్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. బికాజ్ మీరు వెయిటేజ్ అనేది తెలిస్తే గనక మీరు చాలా అబ్జర్వ్ చేస్తే మనం చదివే టోటల్ 16 చాప్టర్స్, సెకండ్ ఇయర్లో ఉండే 16 చాప్టర్స్లో ప్రతి చాప్టర్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ చదవక్కర్లేదు, అలాగే ప్రతి చాప్టర్ నుంచి 4 మార్క్స్ చదవక్కర్లేదు, అండ్ టోటల్గా 3 చాప్టర్స్ నుంచి మాత్రమే లాంగ్ ఆన్సర్స్ చదువుతారు. వేరే ఏ చాప్టర్ నుంచి కూడా మీరు లాంగ్ ఆన్సర్స్ చదవరు. సో ఇంత అద్భుతంగా మనకి వెయిటేజ్ అనేది గవర్నమెంట్ మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిసైడ్ చేసేసారు. కాబట్టి మనం గనక ప్లాన్డ్గా చదువుకోగలిగితే మన బర్డెన్ చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది, స్ట్రెస్ అనేది చాలా రెడ్యూస్ అయిపోతుంది, అలాగే మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఇవాళ నేను డిస్కస్ చేస్తాను. అయితే సీనియర్ ఇంటర్ విషయానికి వచ్చేటప్పటికి ద వెయిటేజ్ ఫర్ 2 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ వెయిటేజ్ ప్రకారం ఇస్తారు చాప్టర్స్. కానీ ఆ 2 మార్క్స్లో ఇవి ఇంపార్టెంట్, ఇవి నాన్ ఇంపార్టెంట్ అని చెప్పడం కొద్దిగా కష్టం. జూనియర్ ఇంటర్లో అయితే మీకు 2 మార్క్స్లో పెద్దగా ఎక్స్పెరిమెంట్స్ జరగవు, కానీ సీనియర్ ఇంటర్కి వచ్చేటప్పటికి మాత్రం 2 మార్క్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి పేపర్ సెట్టర్ కొద్దిగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. సో నేను ఇచ్చే గుడ్ సజెషన్ ఏంటి అంటే, ఆల్రెడీ 2 మార్క్స్ ఏ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి అనేది మీకు నేను చెప్పేశాను. కాబట్టి ఆ పర్టిక్యులర్ చాప్టర్స్ నుంచి కంపల్సరీగా ప్రతి 2 మార్క్ క్వశ్చన్ని చదివేసేయండి. సో ఇందులో మనకి డిలీటెడ్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఓన్లీ వేవ్ ఆప్టిక్స్లో బ్రూస్టర్స్ లా అనేది ఒక్కటే మనకి డిలీటెడ్ క్వశ్చన్. సో అది తప్ప మిగతా అన్ని క్వశ్చన్స్ చదివేయచ్చు. అయితే ఆ బ్రూస్టర్స్ లా కూడా చదివేయమనే నేను చెప్తాను, ఎందుకంటే లాస్ట్ టైం అలాగే డిలీటెడ్ క్వశ్చన్స్లోంచి ఒక 2 మార్క్ క్వశ్చన్ వచ్చేసింది మనకి. సో మనం రిస్క్ తీసుకోకూడదు. కాబట్టి మీరేం చేస్తారంటే, నేను చెప్పిన 2 మార్క్ వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి 2 మార్క్ని చదివేసేయండి. ఆ చాప్టర్స్ నుంచి బాగా ఎక్కువగా 2 మార్క్స్ ఉండేది కేవలం రే ఆప్టిక్స్లో మాత్రమే. మిగతా అన్ని చాప్టర్స్లోంచి మహా అయితే ఒక 10-12 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి అంతే. సో ఒక 7 చాప్టర్స్ నుంచి మీరు 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ చదివేయడం అనేది పెద్ద విషయం కాదు. మీకు ఇంకా 1 మంత్ టైం ఉంది ఎగ్జామినేషన్స్కి. సో రోజుకి ఒక చాప్టర్ని చదివినా మీరు కవర్ చేసేయగలరు, లేదు ఒక రోజు కూర్చుని 2 మార్క్స్ అన్ని చదివేసినా కూడా చాలా ఈజీగా కవర్ చేస్తారు. అయితే రిపీటెడ్గా చదవడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి చదివేసి అమ్మయ్య నాకు వచ్చేసింది అనేది మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. సో అలా కాకుండా కనీసం వారానికి ఒక్కసారైనా ఫిజిక్స్లో క్వశ్చన్స్ని చదవడం ప్లాన్ చేసుకోండి. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం 60 out of 60 గ్యారంటీ. సో ఇవాళ క్లాస్లో మనం ఈ 2 మార్క్ 4 మార్క్ 8 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ ఐపీఈకి సంబంధించి వాటిలో ఇంపార్టెంట్ ఏంటి, డిలీటెడ్ ఏంటి, 5 స్టార్ రేటెడ్ ఏంటి, 3 స్టార్ రేటెడ్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసేసుకుందాం. అయితే నేను 2 మార్క్ క్వశ్చన్స్ని ఇప్పుడు ఉన్న క్లాస్లో డిస్కస్ చేయట్లేదు, బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఇప్పుడే నేను మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కాబట్టి మనం స్టార్ట్ చేసేది దేనితో అంటే 4 మార్క్ క్వశ్చన్స్ వెయిటేజ్తో స్టార్ట్ చేస్తాను నేను. 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి మనకి సెక్షన్ 2కి సంబంధించినవి. మీకు ఆల్రెడీ తెలుసు, సెక్షన్ 2లో మనకి 8 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ 8 4 మార్క్ క్వశ్చన్స్లో మనం 6 ఆన్సర్ చేయాలి. సో వాటిలో క్వశ్చన్ నెంబర్ 11తో స్టార్ట్ అవుతుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 11 ఎప్పుడు కూడా మనకి రే ఆప్టిక్స్ నుంచి వస్తుంది, కానీ నేను చెప్పాను మనకి ప్యాటర్న్ కొద్దిగా మారుస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 11లో ఉండాల్సిన రే ఆప్టిక్స్ని క్వశ్చన్ నెంబర్ 14లో కూడా తీసుకెళ్తున్నారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 14లో ఉండాల్సిన క్వశ్చన్స్ని కొంచెం ఆర్డర్ మారుతుంది. ఆర్డర్ మారినంత మాత్రాన వెయిటేజ్ అయితే మారదు, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు నేను మీకు రే ఆప్టిక్స్లో 4 మార్క్ క్వశ్చన్స్ ఏంటి చెప్తాను. రే ఆప్టిక్స్లో మనకి 4 మార్క్ క్వశ్చన్స్లో డిలీటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయమ్మా. సో ఆ డిలీటెడ్ క్వశ్చన్స్ ఏంటి అనేవి ఫస్ట్ నేను మీకు చెప్పేస్తాను. ఫస్ట్ డిలీటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎక్స్ప్లెయిన్ కార్టీసియన్ సైన్ కన్వెన్షన్ ఫర్ మిరర్స్. సో క్వశ్చన్ నెంబర్ 1 అనుకోవచ్చు. 4 మార్క్ క్వశ్చన్స్లో 4th క్వశ్చన్. సో ఎక్స్ప్లెయిన్ సైన్ కన్వెన్షన్స్.
ఎక్స్ప్లెయిన్ సైన్ కన్వెన్షన్స్ ఫర్ మిర్రర్స్, కార్టీజియన్ సైన్ కన్వెన్షన్స్ ఫర్ మిర్రర్. ఇది ఒక డిలీటెడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను రాసేవన్నీ కూడా డిలీటెడ్ క్వశ్చన్స్ ఏంటి చూస్తున్నాము. సో నెక్స్ట్ డిలీటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే డిఫైన్ ఫోకల్ లెంత్ of concave mirror. Define focal length of concave mirror and prove that radius of curvature is 2 times of focal length. Prove that radius of curvature is 2 times of focal length. ఈ క్వశ్చన్ మనకి డిలీటెడ్. అలాగే ఇంకొక క్వశ్చన్ ఉందమ్మా డిలీటెడ్ క్వశ్చన్. అదేంటంటే why does setting sun appear red? Why does setting sun appear red? సో ఈ 3 క్వశ్చన్స్ రే ఆప్టిక్స్లోంచి మనకి కంప్లీట్లీ డిలీటెడ్ క్వశ్చన్స్. సో ఈ డిలీటెడ్ క్వశ్చన్స్ని పక్కన పెట్టేసి మిగతా 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్ చెప్తాను. ఫస్ట్ హైయెస్ట్ ఇంపార్టెంట్ హైలీ రేటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్. ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి చాలా హైలీ రిపీటెడ్. సో ఇవి 2 బాగా పిడేసేయండి. తర్వాత ఇంకొక 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్ ఉంది. అదేంటంటే డిఫైన్ క్రిటికల్ యాంగిల్ అండ్ ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యూజింగ్ అ నీట్ డయాగ్రామ్స్ చాలా నీట్గా వేయాలి. రే ఆప్టిక్స్లో డయాగ్రామ్ ఇంప్రెసివ్గా ఉంటే మార్క్ ఒకటి ఎక్కువ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో డయాగ్రామ్స్ చాలా నీట్గా వేయండి. ఇవి మనకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. ఇవి తప్పకుండా వీటిలో ఒక క్వశ్చన్ అయితే వచ్చి తీరాలి. ఇవి కాకుండా ఇంకా మనకి 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి అంటే with a neat labeled diagram explain the formation of image in simple microscope. ఇదొక 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్, తప్పకుండా నేర్చుకోండి. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ నేర్చుకుని ఆపేయద్దు, 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొక 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ సింపుల్ మైక్రోస్కోప్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ అ సింపుల్ మైక్రోస్కోప్ ఫర్ రియలిస్టిక్ ఫోకల్ లెంత్. ఈ 2 కూడా మనకి 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని మీరు రే ఆప్టిక్స్ నుంచి నేర్చేసుకుంటే రే ఆప్టిక్స్ నుంచి 4 మార్క్స్ అన్ని మీ చేతిలో ఉన్నట్లే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేటప్పటికి క్వశ్చన్ నెంబర్ 12 బిలాంగ్స్ టు వేవ్ ఆప్టిక్స్. సో వేవ్ ఆప్టిక్స్లో మనం 4 మార్క్ క్వశ్చన్స్ చూసేద్దాం. వేవ్ ఆప్టిక్స్లో కూడా డిలీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వేవ్ ఆప్టిక్స్లో డిలీటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్లో డిలీటెడ్ క్వశ్చన్ వచ్చేసి మనకి బ్రూస్టర్స్ యాంగిల్ అండ్ పోలరైజేషన్ ఆఫ్ లైట్. సో 4 మార్క్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వాట్ ఈజ్ పోలరైజేషన్ ఆఫ్ లైట్, ఎక్స్ప్లెయిన్ బ్రూస్టర్స్ యాంగిల్, బ్రూస్టర్స్ లా, ఎక్స్ప్లెయిన్ బ్రూస్టర్స్ లా. ఇది మనకి వేవ్ ఆప్టిక్స్ నుంచి వన్ ఆఫ్ ది డిలీటెడ్ క్వశ్చన్. ఇది ఒక్కటే డిలీటెడ్ క్వశ్చన్. సో ఇంకా 4 మార్క్స్ దీనిలో నుంచి ఏమి చదవాలి? ద హైలీ రిపీటెడ్ 5 స్టార్ క్వశ్చన్కి వచ్చేద్దాం. అదేంటి అంటే హౌ డు యూ డిటర్మిన్ ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ, హౌ డు యూ డిటర్మిన్ ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్, డామ్ షూర్గా వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ does the principle of conservation of energy hold good for interference and diffraction phenomena, explain briefly. ఇది కూడా మనకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. సో ఈ 2 క్వశ్చన్స్ని బాగా థరోగా నేర్చుకోండి. ఇంకా మనకి 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్ and derive expression for the intensity at a point where interference of light occurs, arrive at conditions for maximum and zero intensity. ఈ 2 కూడా 3 స్టార్ క్వశ్చన్స్. ఫస్ట్ ఎప్పుడు 5 స్టార్ క్వశ్చన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేద్దాం, తర్వాత 3 స్టార్ క్వశ్చన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్కి మూవ్ అయిపోదాం. నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్ ఏంటి అంటే సారీ నేను క్వశ్చన్ నెంబర్ 13 మిస్ అయ్యాను మధ్యలో. క్వశ్చన్ నెంబర్ 13 ఏంటి అంటే అది మనకి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో నుంచి వస్తుంది. సో డిరైవ్ ఈక్వేషన్ ఫర్ ద కపుల్ యాక్టింగ్ ఆన్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ అ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇదొక క్వశ్చన్, 5 స్టార్ రేటెడ్. తర్వాత
State Gauss law in electrostatics and give its importance. Sorry, question number 13 చెప్తున్నాను నేను. Question number 13 is from electric charges and fields లోంచి. So state Gauss law in electrostatic and give its importance. ఇది మనకి 5-star rated question. So చాలా బాగా చదవండి. State and explain Coulomb's inverse square law in electricity. Again 5-star rated question. Next, derive expression for the intensity of electric field at a point on the axial line of an electric dipole. Alage derive an expression for intensity of electric field at a point on the equatorial plane of electric dipole. So ఇప్పుడు ఏవైతే నేను క్వశ్చన్స్ చెప్పానో ఇవన్నీ కూడా 5-star rated questions. ఈ క్వశ్చన్ నెంబర్ 13లో నుంచి మనకి డిలీటెడ్ క్వశ్చన్స్ ఏమీ లేవు. అలాగే మనము 3-star rated questions కూడా ఏం లేవు. దీంట్లో నుంచి కంపల్సరీగా వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 5-star rated questions. వీటన్నిటిని ఫినిష్ చేసేయండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేటప్పటికి క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ లెసన్లో నుంచి వస్తుంది మనకి. దీనిలో కూడా డిలీటెడ్ క్వశ్చన్స్ ఏమీ లేవు. సో దీనిలో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటి అంటే డిరైవ్ ద ఫార్ములా ఫర్ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్, 5-star rated question. Derive the formula for equivalent capacitance in series combination, ఇది కూడా 5-star question. And next, derive an expression for the energy stored in a capacitor, 5-star rated question. Next, derive an expression for the capacitance of a parallel plate capacitor. ఈ 4 క్వశ్చన్స్ కూడా మనకి 5-star rated questions, కంపల్సరీగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్, డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు అ పాయింట్ ఛార్జ్. ఇది మనకి 3-star rated క్వశ్చన్. కాకపోతే క్వశ్చన్ నెంబర్ 13 and 14 ఎలక్ట్రోస్టాటిక్స్, అదే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లెసన్ క్వశ్చన్ నెంబర్ 13, క్వశ్చన్ నెంబర్ 14 ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. వీటిలో నుంచి 4 మార్క్స్ అన్ని నేర్చుకోవడం అనేది చాలా కంపల్సరీ. మీరు వీలైనన్ని వరకు అన్ని 4 మార్క్ క్వశ్చన్స్ కవర్ చేసేయండి. అయితే ఫస్ట్ నేను చెప్పిన క్వశ్చన్స్ కవర్ చేయండి, ఆ తర్వాత మిగిలిన క్వశ్చన్స్ అన్ని కవర్ చేయండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15లో ఇక్కడ మనకి హౌ కెన్ అ గాల్వనోమీటర్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆమ్మీటర్? వై ఈజ్ ద ప్యారలల్ రెసిస్టెన్స్ స్మాలర్ దట్ ద గాల్వనోమీటర్ రెసిస్టెన్స్? సో ఇది మనకి 5-star rated క్వశ్చన్. అలాగే హౌ కెన్ అ గాల్వనోమీటర్ బి కన్వర్టెడ్ ఇంటూ వోల్ట్ మీటర్? గాల్వనోమీటర్ కన్వర్టెడ్ ఇంటూ ఆమ్మీటర్, వోల్ట్ మీటర్ 2 క్వశ్చన్స్ నేర్చుకోవాలి, తప్పదు. అయితే దీంట్లో హైలీ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ 5-star rated క్వశ్చన్స్ ఒకసారి చూసేద్దాం. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్ సావర్ట్స్ లా, హైలీ రిపీటెడ్ క్వశ్చన్, మనకి 5-star rated క్వశ్చన్. ఫస్ట్ ఇది నేర్చేసుకోండి, దాని తర్వాత స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆంపియర్స్ లా కూడా నేర్చేసుకోండి. ఈ 2 కూడా మనకి 5-star rated క్వశ్చన్స్. అయితే ఇందులో వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ అ సైక్లోట్రాన్ అనేది డిలీటెడ్ క్వశ్చన్స్. సో what are the basic components of cyclotron? Explain. ఈ క్వశ్చన్ మనకి డిలీటెడ్ క్వశ్చన్. సో ఈ లెసన్లో నుంచి సైక్లోట్రాన్ క్వశ్చన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇది డిలీటెడ్ క్వశ్చన్. సో మిగతావన్నీ కూడా చదివేసేయాలమ్మా. అయితే అన్ని క్వశ్చన్స్ చదవకుండా జాగ్రత్తగా చదవండి. సో 5-star rated క్వశ్చన్స్ అయితే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్ సావర్ట్స్ లా, ఆంపియర్స్ లా. ఆ తర్వాత హౌ కెన్ గాల్వనోమీటర్ బి కన్వర్టెడ్ ఇంటూ వోల్ట్ మీటర్, హౌ కెన్ గాల్వనోమీటర్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆమ్మీటర్. ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ తర్వాత derive, obtain an expression for the magnetic dipole moment of a current loop. ఇది మనకి 3-star rated question. సో ఇవి మీరు చదవాల్సినవి. సో ముఖ్యంగా ఈ క్వశ్చన్స్ చదవండి. ఇంకా మీరు రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే మిగతా 4 మార్క్స్ కూడా కవర్ చేసేయండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16లో what are eddy currents? Describe the ways in which eddy currents are used to an advantage. Highly repeated 5-star rated question. బాగా పిడేసేయండి, కంపల్సరీగా వచ్చే క్వశ్చన్. తర్వాత
obtain an expression for the magnetic energy stored in a solenoid in terms of magnetic field, area and length of a solenoid. ఇది కూడా మనకి 5 star rated question. ఇది ఒక derivation. Next, compare the properties of dia, para and ferromagnetic substances. అయితే ఇది మనకి డిలీటెడ్ క్వశ్చన్స్లో ఉంటుంది అనుకుంటున్నాను. ఒక్క నిమిషం నేను చెక్ చేసి చెప్తాను. సో క్వశ్చన్ నంబర్, ఇది లెసన్లోది కాదు, కంపేర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ డయా పారాఫెరో. సారీ, నేను కొంచెం ఓకే. మీరు చదవాల్సింది ఏంటి అంటే చాప్టర్ నెంబర్ 9లో obtain an expression for the mutual inductance of two long coaxial solenoids. ఇది కూడా మనకి 3 star rated క్వశ్చన్లో 5 star rated క్వశ్చన్లోకి వస్తుంది. సో ఇవన్నీ కూడా చదివేసేయండి. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17లో ఫస్ట్ థింగ్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? హైయెస్ట్ రేటెడ్ 5 star రేటెడ్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ దిస్ మోడల్? ఇది కూడా మనకి హైలీ రిపీటెడ్ 5 star రేటెడ్ క్వశ్చన్. సో ఇది కూడా చదివేసేయండి. నెక్స్ట్, గివ్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ థామ్సన్ మోడల్ ఆఫ్ ఆటమ్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్? ఇది ఒక 3 star రేటెడ్ క్వశ్చన్. సో 3 star రేటెడ్ అని మొదలొద్దు, ఇది కూడా చదివేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ ఎగ్జైటేషన్ పొటెన్షియల్ అండ్ అయనైజేషన్ పొటెన్షియల్. ఇది కూడా 3 star రేటెడ్ క్వశ్చన్. బట్ హైలీ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, అలాగే రూదర్ఫర్డ్స్ అటామిక్ మోడల్, ఇవన్నీ కూడా మనకి హైలీ రిపీటెడ్ క్వశ్చన్స్. మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18లో జినా డయోడ్ క్వశ్చన్ అనేది మనకి డిలీటెడ్ క్వశ్చన్లోకి వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేటప్పటికి డిలీటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ జినార్ డయోడ్. ఏదైతే జినార్ డయోడ్ క్వశ్చన్ ఉందో అదన్నీ డిలీటెడ్. వాట్ ఈజ్ జినార్ డయోడ్? వాట్ ఈజ్ జినార్ డయోడ్? ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. Explain how it is used as voltage regulator. సో ఈ క్వశ్చన్ అనేది మనకి సెమీ కండక్టర్ డివైజెస్లో డిలీటెడ్ క్వశ్చన్స్లో ఉంటుంది. సో దీనిని మీరు చదవనవసరం లేదు. సో ఈ క్వశ్చన్ని చదవద్దు. సో నెక్స్ట్, ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి దీంట్లో అంటే, జస్ట్ అ మినిట్. జినా డయోడ్ క్వశ్చన్ అనేది డిలీటెడ్ క్వశ్చన్స్లోకి వస్తుంది. అయితే సెమీ కండక్టర్ డివైజెస్లోకి వచ్చేటప్పటికి హైలీ రేటెడ్ 5 star క్వశ్చన్ ఏంటి అంటే డిస్క్రైబ్ హౌ అ సెమీ కండక్టర్ డయోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ and describe how it is used as a full wave rectifier. So half wave rectifier, full wave rectifier అనేవి మనకి 5 star రేటెడ్ క్వశ్చన్స్లోకి వస్తాయి. సో జినా డయోడ్ ఎలాగో మనకి డిలీటెడ్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈసారి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ మీద కంపల్సరీగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, హైలీ రేటెడ్ 5 star క్వశ్చన్స్ ఏంటి అంటే define NAND and NOR gates, give their truth tables. Define NAND and NOR gates, give their truth tables. Explain operation of NOT gate and give its truth table. ఇది కూడా మనకి హైలీ రిపీటెడ్ క్వశ్చన్, 5 star క్వశ్చన్. నెక్స్ట్ 3 star క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద కరెంట్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ ఆఫ్ అ జంక్షన్ డయోడ్ ఇన్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్. ఇది 3 star క్వశ్చన్, కానీ వదలకుండా చదవాలి. అలాగే discuss behavior of PN junction, how does a potential barrier develop at a junction? సో ఇది మనకి 3 star రేటెడ్ క్వశ్చన్. సో ఇవి జస్ట్ మీరు చూసుకుని వెళ్తే కనుక ఎగ్జామినేషన్కి సరిపోతుంది. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 నుంచి మనకి 8 mark క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. అయితే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చెప్పాను, 8 mark క్వశ్చన్స్ అనేవి మనకి కేవలం 3 chaptersలోంచే వస్తాయి. అవేంటమ్మా? వేవ్స్, అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ న్యూక్లియై. వేవ్స్ లెసన్ నుంచి స్టార్ట్ చేద్దాము. వేవ్స్ లెసన్లో డిలీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు చాలా ఈజీగా గెస్ చేసేయచ్చు అనమాట వేవ్స్ నుంచి ఏమేమి వస్తాయి అనేది. వేవ్స్లో
ఫస్ట్ డిలీటెడ్ క్వశ్చన్స్ ఏంటి చెప్పేస్తాను. డిలీటెడ్ క్వశ్చన్స్ ఏంటి అంటే డాప్లర్ ఎఫెక్ట్ అనే క్వశ్చన్, అలాగే డాప్లర్ షిఫ్ట్. డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్ అనే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా డిలీటెడ్. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు చదవనవసరం లేదు. సో డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? obtain an expression for apparent frequency of sound heard when the source is in motion with respect to an observer at rest. ఈ క్వశ్చన్ డిలీటెడ్. అలాగే వాట్ ఈజ్ డాప్లర్ షిఫ్ట్? obtain an expression for the apparent frequency of sound heard when observer is in motion with respect to source in at rest. ఈ రెండు క్వశ్చన్స్ డిలీటెడ్. ఇప్పుడు 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్కి వచ్చేద్దాం. హైలీ రిపీటెడ్ 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే డిస్క్రైబ్ ది ప్రొసీజర్ ఫర్ మెజరింగ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఇది మనకి హైలీ రిపీటెడ్ క్వశ్చన్. అలాగే ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ డయాగ్రమ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్. హౌ మే దిస్ బీ యూజ్డ్ డిటర్మిన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్. సో ఇది మనకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్స్ని బాగా థరోగా చదవండి. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్ వచ్చేసి explain the formation of stationary waves in stretched strings, hence reduce the loss of transverse waves in stretched strings. ఇది 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఏం చెప్పాను? how are stationary waves formed in closed pipes? explain the various modes of vibration and obtain relations between their frequencies. ఇది కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్స్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది మనకి. అయితే ఈ సేఫ్ సైడ్ ఇంకొక క్వశ్చన్ మీరు ఏం చదవాలి అంటే explain the formation of stationary waves in an air column enclosed in open pipe. Derive the equation for the frequencies of harmonics produced. ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్కి సంబంధించిన రెండు ఎస్సేస్ చదివేసేయండి. బికాస్ డాప్లర్ ఎఫెక్ట్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ మనం 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ ఏంటి అంటే వాట్ ఆర్ బీట్స్? ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీట్స్. అయితే ఇది 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్ మనం చెప్పుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఉన్న 3 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ చదివేసేయండి. నెక్స్ట్ కమింగ్ టు కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఏంటి అంటే మీరు లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో వెయిటేజ్ ఉంది, కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చదవరు. 4 మార్క్ క్వశ్చన్స్నే 2 కలిపి 8 మార్క్స్గా ఇస్తారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్లో మీరు లాంగ్ ఆన్సర్స్ చదవరు, కానీ అవి లాంగ్ ఆన్సర్స్లో అడుగుతారు. ఏవి? 4 మార్క్ క్వశ్చన్స్ని లాంగ్ ఆన్సర్స్లో అడుగుతారు. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనకి డిలీటెడ్ క్వశ్చన్ ఉంది. అదేంటి అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో డిలీటెడ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ for effective resistance when resistors are connected in series parallel. When resistors are connected in series and parallel. సిరీస్ ప్యారలల్, రెసిస్టర్స్ సిరీస్ ప్యారలల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ మీరు ఒమిట్ చేసేయచ్చు. రెసిస్టర్ సిరీస్ ప్యారలల్ అనేది డిలీటెడ్ టాపిక్, సో వాటి నుంచి మనకి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇది డిలీటెడ్ పార్ట్. ఇప్పుడు 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ రెసిస్టర్ సిరీస్ ప్యారలల్ డిలీట్ చేశారు కాబట్టి మనం చాలా ష్యూర్గా కన్ఫర్మ్గా చేసుకోవాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే డ్రా సర్క్యూట్ డయాగ్రామ్ షోయింగ్ హౌ ఎ పొటెన్షియోమీటర్ మే బి యూజ్డ్ to find internal resistance of a cell and establish formula for it. సో పొటెన్షియోమీటర్ మీద క్వశ్చన్స్ అస్సలు వదిలిపెట్టద్దు, ఖచ్చితంగా మనకి వచ్చి తీరుతుంది ఈ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ గురించి నేను మళ్ళీ ఒక సెపరేట్ క్లాస్ మీకు చేస్తాను. ఆ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఎలా చేయాలి, ఏవి షార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా నేను మీకు ఒక క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ ఇంకొక 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే స్టేట్స్ కిర్చాఫ్స్ లా ఫర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్
using the laws reduce the condition for balancing a Wheatstone bridge. పొటెన్షియోమీటర్ వీట్స్టోన్ బ్రిడ్జ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి మనకి, పిడేసేయండి అంతే. నెక్స్ట్, స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ హౌ ఈఎంఎఫ్ of two primary cells are compared by using a potentiometer. Internal resistance and comparison of EMFs. రెండు క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రెండు కలిపి 8 మార్కులు రావచ్చు, లేదా విడివిడిగా వచ్చి ప్రాబ్లమ్ని కూడా అటాచ్ చేస్తారు. సో నెక్స్ట్ 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే, స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, explain with the help of circuit diagram how the potentiometer is used to determine the internal resistance of a given primary cell. సో పొటెన్షియోమీటర్లో 2 క్వశ్చన్స్, కిర్చాఫ్స్ లా అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ 3 చదివేసేయండి, పిడేసేయండి, కంపల్సరీగా ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. అయితే దీనికి ట్యాగ్ ప్రాబ్లం కంపల్సరీగా వస్తుంది. ప్రాబ్లమ్స్కి సంబంధించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. షార్ట్ కట్లో షార్ట్ క్వశ్చన్స్ అన్నీ ఏమొస్తాయి అనేది నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ లెట్ us మూవ్ ఆన్ టు లాస్ట్ 8 మార్క్ క్వశ్చన్. అదేంటి అంటే న్యూక్లియై. సో న్యూక్లియై లెసన్లోకి వచ్చేటప్పటికి దీనిలో కూడా మనకి డిలీటెడ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో న్యూక్లియై లెసన్లో లాంగ్ ఆన్సర్స్కి వచ్చేటప్పటికి మాస్ డిఫెక్ట్ అండ్ బైండింగ్ ఎనర్జీ అనేది డిలీటెడ్ క్వశ్చన్. నేను ఇక్కడ రాస్తున్నాను. న్యూక్లియైలో మాస్ డిఫెక్ట్ అండ్ బైండింగ్ ఎనర్జీ, మాస్ డిఫెక్ట్ బైండింగ్ ఎనర్జీ గురించి సంబంధించిన 8 మార్క్ క్వశ్చన్ డిలీటెడ్. డిఫైన్ మాస్ డిఫెక్ట్ అండ్ బైండింగ్ ఎనర్జీ. హౌ డస్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ వేరీ విత్ మాస్ నంబర్, వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెంట్? ఈ క్వశ్చన్ డిలీటెడ్. నెక్స్ట్, వాట్ ఈస్ రేడియో యాక్టివిటీ, స్టేట్ ద లా ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే. ఇది కూడా డిలీటెడ్. సో రేడియో యాక్టివిటీకి సంబంధించిన క్వశ్చన్స్ డిలీటెడ్. సో ఇంకా న్యూక్లియైలో ఇంకేం మిగిలింది మనం చదవడానికి అంటే, ద మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్ ఏముంది, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ లేబుల్డ్ డయాగ్రమ్. ఇది మనకి రేపు మీరు ఎగ్జామ్లో చూసే లాస్ట్ క్వశ్చన్, పేపర్లో ఉండే లాస్ట్ క్వశ్చన్ ఇదే. న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్ని పిడేసేయండి అంతే, రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. అయితే న్యూక్లియర్ రియాక్టర్కి కూడా మనకి ట్యాగ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ లెసన్లో న్యూక్లియర్ రియాక్టర్ కాకుండా ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. రైట్ అ షార్ట్ నోట్ ఆన్ డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ న్యూట్రాన్. ఈ క్వశ్చన్ని కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోండి సేఫ్ సైడ్. బట్ న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఖచ్చితంగా ఈసారి వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా 8 మార్క్ క్వశ్చన్స్. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్తే నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో సీనియర్ ఇంటర్లో రిస్క్ తీసుకోకుండా మనకి 60 కావాలి అనుకునే వాళ్ళు 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్తో పాటు 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ కూడా చదివేసేయండి. అలాగే 2 మార్క్ వెయిటేజ్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్లో అన్ని 2 మార్క్ క్వశ్చన్స్ నేర్చేసుకోండి.